కూడా ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరపున అలాగే ఆదివాసీ జేఏఎస్ తరపున అందరికీ పేరు పేరున ఉద్యమ వందనాలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం, గత 5 రోజుల నుండి శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైన మాట దొర్లింది. దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరిగాయి. దాని మీద ఏదైతే ఇచ్చాపురం ఎమ్మెల్యే గారు గౌరవనీయులు బెందాల అశోక్ గారు నిన్న కాకుండా మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదో నిజాలు చెప్పామని అనుకుంటున్నారు. అవన్నీ అసత్యాలు మాట్లాడారు. ఏదైతే అసత్యాలు మాట్లాడారో ఈరోజు మేము నిజాలు ఈ జిల్లా వాసులకి, మా ఆదివాసీ సమాజానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గాలకు కూడా మేము తెలియజేసిన అవసరం మా ఆదివాసీ సంఘాలపై ఉంది. అందుకే ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా వాస్తవాలు చెప్పడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన ఒక మాట అన్నారు, ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో బెంతువర్యాలు లేరని మేము ఆదివాసీ సంఘాలుగా 42 ఏళ్ళుగా పోరాటం చేస్తూ ఉన్నామో దాన్ని పక్కన పెట్టి ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో బెంతువర్యాలు ఉన్నారని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ ఇది కోర్టు పరిధిలో ఉంది, ఆదివాసులకి శ్రీకాకుళం జిల్లాలో బెంతువర్యాలు లేరని అధికారం మీకు ఎవరిచ్చారని చెప్పి ఆయన ప్రశ్నించారు. చాలా మంచిదే, మీరు కోర్టుల మీద గౌరవం ఉంది కాబట్టి ఆ మాట మాట్లాడారు. మేము కూడా కోర్టుల మీద మాకు గౌరవం ఉంది. అయితే ఇదే మాట మీకు వర్తించదని అడుగుతా ఉన్నాను. ఈరోజు కోర్టు పరిధిలో ఉందని మీరే చెప్పారు కదా. కోర్టు పరిధిలో ఉండగా మీరు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? మీరు అసెంబ్లీ కమిటీ చైర్మన్కి ఎందుకు రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు? కోర్టు పరిధిలో ఉంది, కోర్టు ఏం చెప్తా తీర్పు ఆగాలి కదా. అంటే నిన్నను హైకోర్టులో సుమారుగా 100 కేసులు ఒకేసారి హీరింగ్ వచ్చాయంటే దీని వెనక ఎంత కుట్ర జరుగుతుందో మా ఆదివాసీ సమాజం తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయితే ఏదైతే ఆయన పదే అంటా ఉన్నారు, 27,000 మంది నకిలీ బెంతువర్యాలు ఆయన అంటా ఉన్నారు. మేము నకిలీ బెంతువర్యాలని మేము ముక్త కంఠంగా చెప్తా ఉన్నాం. శ్రీకాకుళం జిల్లాలో నివసిస్తున్నటువంటి వారంతా కూడా ఎవరైతే బెంతువర్యాలుగా క్లెయిమ్ చేస్తూ ఉన్నారో వాళ్ళంతా కూడా నకిలీ బెంతువర్యాలు. అది నేను చెప్పడం కాదు. ఇదే శ్రీకాకుళం జిల్లాలో 1978లో దానం కలెక్టర్ గారు స్వయంగా ఇచ్చిన రిపోర్ట్. ఇప్పుడు సమస్య కాదు ఇది, 1978లో నుంచే ఈ సమస్య. ఆ రోజు దానం గారు స్వయంగా ఆయన ఇచ్చిన నివేదికలో చాలా స్పష్టంగా రాసున్నారు. ఈ స్పష్టంగా ఏం రాస్తున్నారో బెందాలం అశోక్ గారు మీకు వాట్సాప్ నెంబర్ చెప్తే లేకపోతే మీ మెయిల్ నెంబర్ చెప్తే మీకు పంపిస్తాం, దీన్ని క్షుణ్ణంగా పరిశీలించండి అని కూడా ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా అశోక్ గారికి తెలియజేస్తా ఉన్నాం. అసత్యాలు ప్రకటించి ఆదివాసుల మధ్యన వేరే కులాల మధ్యన చిచ్చు పెట్టి ప్రయత్నం మానుకోవాలని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం. దీన్ని స్పష్టంగా రాసింది. ఏం రాసింది రిపోర్ట్ అంటే, ఈ రిపోర్ట్లో స్వయంగా ఏదైతే బెంతువర్యాలు ఒరిస్సా రాష్ట్రం నుంచి శ్రీకాకుళం జిల్లాకు వచ్చారని చెప్తే దాంట్లో ఆ రోజే 1978లో ఏదైతే దానం కలెక్టర్ గారు సుమారుగా మొత్తం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఎవరు కూడా బెంతువర్యాలు కారు, వీళ్ళంతా వడ్డీ కొడస్తారని ఒక రిపోర్టు పూర్తిగా సబ్మిట్ చేసిన రిపోర్టు మీ పాత్రికేయ మీడియాలందరికీ కూడా ఈ విధంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఏదైతే ఇంకా వాళ్ళు దాని తర్వాత కోర్టుకి వెళ్ళారు, మాకు ఎస్టీ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు, మాకు ఎస్టీ సర్టిఫికేట్లు కావాలని చెప్పి హైకోర్టుకి ఇప్పుడు చెప్తా ఉన్నారు బెందాలం అశోక్ గారు. వాళ్ళు ఆ నియోజకవర్గంలోకి సంబంధించినటువంటి ఏదైతే గ్రామాలు చాలా వెనుకబడి ఉన్నాయి, ఆ రోజు 1981లో హైకోర్టుకి వెళ్ళారంటే వాళ్ళు వెనుకబడి వర్గమా? చెప్పండి ఒకసారి. ఈరోజు ఆదివాసులు కోర్టు మెట్లు ఎక్కాలంటే తెలియని పరిస్థితి. మేము ఇంకా 2017లో ఇంత జరిగితే 2017లో కేసు వేస్తే 2022లో హీరింగ్ వచ్చింది. ఆ రోజే వాళ్ళు కోర్టుకి 1981లో కేసుకెళ్తే ఆ 1981లో కూడా ఆ రోజు కూడా హైకోర్టు వారు కూడా చెప్పారు వాళ్ళకి ఎటువంటి పూర్తి నివేదిక ఇవ్వమంటే దీని మీద అధ్యయనం కమిటీ 5 మంది కమిటీలు వేసి సుమారుగా శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో ఒరిస్సా బోర్డర్ కానీ తమిళనాడు బోర్డర్ కానీ
కర్ణాటక బార్డర్లో ఈ బెంతువరియా ఇష్యూ పైన పూర్తిగా అధ్యయనం చేసి అధ్యయనంలో స్వయంగా చెప్పారు, శ్రీకాకుళం జిల్లాలో నివసిస్తున్నటువంటి వారు వడ్డీ కొలుస్తులు తప్ప బెంతువరియాలు కాదని పూర్తిగా నివేదిక ఇచ్చి హైకోర్టు వారే, మేము చెప్పింది కాదు, బండారు అశోక్ గారు ఒకసారి చూడాలి, హైకోర్టు వారే స్వయంగా ఒక నివేదిక ఇచ్చింది. ఆ కేసు నెంబర్ కూడా చెప్తాను, ఒకసారి నోట్ చేసుకొని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా అశోక్ గారికి చెప్తా ఉన్నాం. ఆ కేసు నెంబరు WP నెంబరు 23/154/2007. 2007లోనే హైకోర్టు వారు ఈ శ్రీకాకుళం జిల్లాలో బెంతువరియా లేదు, ఎవరైతే క్లెయిమ్ చేస్తూ ఉన్నారో ఆ క్లెయిమ్ చేస్తున్న సర్టిఫికెట్ రద్దు చేయండి ఈరోజు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారికి ఒక నివేదిక ఇచ్చింది. సుమారుగా 31 మంది దీని మీద ఎంక్వైరీ చేసి 31 మంది దీని మీద ఎంక్వైరీ చేసి తీయమని చెప్తే ఈరోజు శ్రీకాకుళం జిల్లా అధికారులు అలాగా చాప కింద నీళ్ళ పనిచేస్తున్నారే తప్ప ఆదివాసీ కన్యం చేస్తూ ఉన్నారు. ఇంకో విషయం ఆయన అన్నా ఉన్నారు, ఏదంటా ఉన్నారు, శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే ఆయన చెప్తున్నటువంటి బెంతువరియాలు ఉన్నారు ఆ గ్రామాలు పర్యటించని చెప్తా ఉన్నారు. మేము మొన్న శ్రీకాకుళం జిల్లా ఏదైతే కంచెల నియోజకవర్గం ఉందో ఆదివాసీ గ్రామాలు పర్యటన చేశాం. ఈరోజు చాలా బాధాకర విషయం, ఈరోజు కూడా మీ ఇంటి బెందాలం అశోక్ గారు మీ ఇంటి ముందు ఉన్నటువంటి పశువుల సాల ఉందో ఆ పశువుల సాల కన్నా మా ఆదివాసీ ఇల్లులు చూడండి ఒకసారి, కనీసం దీనస్థితిలో ఉన్నారు. 15 ఏళ్ళ ఎవరు పరిపాలించారు మీ నియోజకవర్గానికి? మీరు కాదా? అంటే ఒక కుల ధృవీకరణ పత్రం ఇస్తే ఆయన పెద్దింటాడు అవుతాడా? కులానికి ఏదైతే ఇదే అంటే అగ్రికల్చర్ అంటే మామూలుగా పెద్దవడానికి కూడా కులంతో సంబంధం లేదు, అలాంటి కులంతో చూపించి వాళ్ళకి ఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వట్లేదు, అందుకే వాళ్ళు వెనుకబడి ఉన్నారని చెప్తా ఉన్నారు. కులానికి ఎస్టీ సర్టిఫికెట్ సంబంధం ఏంటుంది? ఈరోజు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈరోజు ఆదివాసులు ఎక్కడైనా అభివృద్ధి చెందారా? ఏదైనా ఆలోచన చేస్తూ ఉన్నారా? మీరు 15 ఏళ్ళు 12 ఏళ్ళు ఇంకా 3 సంవత్సరాలు 15 ఏళ్ళు పరిపాలించారా మీ నియోజకవర్గంలో ఈ రోజు వరకు కూడా మీరు చెప్తా ఉన్నారు, ఏం చెప్తా ఉన్నారు? అంటే నిరుద్యోగం పెరిగిందని చెప్పి, నిరుద్యోగం పెరగడానికి కారకులు ఎవరు? మీరు కాదా? ఏదైతే మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధి చేయలేదని చెప్తున్నారు దానికి బాధ్యత మీది కాదా? ఈరోజు మా ఆదివాసీ గ్రామానికి వస్తారండి, మేము కూడా సవాలు ఇసురుతా ఉన్నాను, రండి మీ నియోజకవర్గాలకి ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలకి మేము పర్యటన చేస్తాం. ఈరోజు మొన్న వెళ్తే కనీసం రోడ్డు సదుపాయం లేదు, నీరు సదుపాయం లేదు, వైద్య సదుపాయం లేదు. మీరు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా నియోజకవర్గాల్లో ఉన్నారే, మీకు బాధ అనిపించట్లేదని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఇప్పటికే మీరు ఆలోచింపజేసి ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి బెంతువరియాలు ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళంతా బెంతువరియాలు కాదు, వడ్డీ కులస్తారని చెప్పి నిజంగా వాళ్ళ మీద ప్రేమ ఉంటే, వాళ్ళ అభిమానం ఉంటే వాళ్ళకి ప్రత్యేకమైన నిధులు కేటాయించండి, వాళ్ళ గ్రామాలు అభివృద్ధి చేయడానికి కేటాయించండి. మా శాతం ఈరోజు మా 6% రిజర్వేషన్ ఆదివాసులకు ఉంటే ఈ 6% రిజర్వేషన్ దోచుకోవడానికి ప్రయత్నం చేస్తావరా? ఇంకో మాట కూడా అన్నారు మన వీడియో పత్రికాముఖంగా, పార్టీ సిద్ధాంతం, మాకు పార్టీ సిద్ధాంతం ఉంది, వేరే పార్టీకి సిద్ధాంతం ఉందన్నారు. మా ఆదివాసులకు కూడా ఒక సిద్ధాంతం ఉంది, ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మా ఆదివాసీ సిద్ధాంతం ఏంటి? ఏదైతే రాజ్యాంగబద్ధంగా కలిగించినటువంటి 6% రిజర్వేషన్ మేము కాపాడుకున్న బాధ్యత మా పైన ఉంది, ఏదో హక్కుల కోసం కాపాడుకున్న బాధ్యత మా పైన ఉంది. కానీ ఈరోజు కనీసం ఆ బాధ్యత మర్చి కులాల మధ్యన చిచ్చుపెట్టి రాద్ధాంతం చేసి మీరు చూస్తూ ఉన్నారే, ఇది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు ఆలోచింపజేసి ప్రభుత్వ నివేదికలు ఏదైతే 1975 నుంచి 2012 కూడా శ్రీకాకుళం జిల్లాలో ఆర్డీఓ విశ్వేశ్వరరావు గారు 1942 దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా శ్రీకాకుళం జిల్లాలో ఎవరు కూడా బెంతువరియాలు లేరు, పూర్తిగా ఉన్నటువంటి నకిలీ బెంతువరియాలు ఇదంతా వడ్డీ కూడా వస్తున్న రిపోర్ట్లు ఇస్తూ ఉంటే కోర్టు పక్క నుంచి కోర్టే స్వయంగా చెప్తా ఉంది కనీసం ఇక్కడ ఉన్నటువంటి బెంతువరియాలు కాదు ఒక సర్టిఫికేట్ రద్దు చేయమని చెప్తా ఉంటే మీరు బెంతువరియాలు ఉన్నారని చెప్తా ఉన్నారే. ఈరోజు ఆదివాసుల కోసం ఎక్కడైనా మాట్లాడారా? మీ మీడియా ప్రతినిధులందరికీ తెలుసు, ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి ఐటీడీఏ లేకుండా సుమారుగా 4 ఏళ్ళు గడుస్తూ ఉంది. ఐటీడీఏ గురించి ఒక్కరోజైనా మాట్లాడారా బండారం అశోక్ గారు? మీ నియోజకవర్గం ఆదివాసీ గ్రామాలకు రోడ్లు కావాలంటే ఐటీడీఏ కావాలి, మీ ఆదివాసీ గ్రామానికి జీపీఎస్ స్కూల్ పాఠశాలలు కావాలంటే ఐటీడీఏ కావాలి, మీ ఆశ్రయం పాఠశాలకి ఉద్యోగస్తులు కావాలంటే ఐటీడీఏ కావాలి. అలాంటి ఐటీడీఏ ఈరోజు పూర్తిగా శ్రీకాకుళం జిల్లాకు లేకుండా పోయిందే. కనీసం మీరు ఆలోచింపు చేశారా? చెప్పండి ఒకసారి. ఆదివాసుల కోసం ఏదో ఐటీడీఏ కావాలని ఒక్కరోజు అసెంబ్లీలో మాట్లాడారా? మరి ఇవి మాట్లాడడం మానేసి లేకపోయినా కులాన్ని తీసుకొచ్చి మా 6% రిజర్వేషన్ కలిపేస్తామని చెప్తే మేము మౌనం పాటించాలా? మీకు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే
వాళ్ళు స్వయంగా బీసీఏ కులానికి చెందిన వారు ఇప్పుడు డెత్ అండ్ బర్త్లో కూడా డెత్ నేను చెప్పట్లేదు డెత్ అండ్ బర్త్ డెత్ అండ్ బర్త్లో 1931లో ఇప్పుడు కాదు స్వతంత్రం రాకముందే 1931లో దీంట్లో డెత్ అండ్ బర్త్ స్వయంగా రాస్తుంది. ఏమని? వడ్డీ. శేఖరాపురం సంబంధించిన గ్రామాలు ఏదైతే ఉన్నాయో వడ్డీ అని రాస్తుంది. మీ గ్రామాల్లో మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి వారు ఏదైతే కోర్టులో కేసులు వేసారో ఆ కోర్టులో కేసు వేసిన వాళ్ళ పేర్లు కూడా గ్రామాలు తలను పుట్టుగలి ఈ గ్రామాలను కూడా వాళ్ళు బిందువయ్యారు కాదని చెప్తారు. నన్ను మొన్న మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నాగిరెడ్డి ఒకటి రిపోర్ట్ ఇచ్చారని. ఆ నాగిరెడ్డి రిపోర్ట్ ఏముందో చదివారు ఒకసారి చదవండి. చదివితే నాగిరెడ్డి కూడా ఏం చెప్పారు, 2005లో టీసీఆర్టీఏ కమిటీ ఏదైతే అధ్యయనం చేసిందో దాని మీద మీరు కూడా చర్యలు తీసుకోమని జిల్లా కలెక్టర్కి సిఫార్సు చేసిందే తప్ప ఎక్కడ కూడా నాగిరెడ్డి గారు కానీ ఎక్కడ కూడా శ్రీకాకుళం జిల్లాలో బిందువులు ఉన్నారని కూడా ఎక్కడ కూడా తెలియజేయదని కూడా మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు ఆలోచింపజేసి కొంతమంది సంఘాలు ఏదైతే మేము బెంతువరియాలుగా అని చెప్పి నకిలీ సంఘాలు ఉన్నాయో వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి కూడా ఈ సందర్భంగా ఒక మాట తెలియజేస్తూ ఉన్నాను. నక్క వాతర పెట్టుకున్నంత మాత్రం పులి అయిపోదు, గుర్తుపెట్టుకోండి. నక్కే పులే. ఆదివాసులు ఎప్పుడు కూడా పులి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. నక్కను వాతర పెట్టుకొని మేము పుళ్ళు అంటే అయిపోతాయా? పుళ్ళు అయిపోవు కదా. ఈరోజు నక్క వాతర పెట్టుకొని ఈరోజు పుళ్ళు అని చెప్పుకుంటా ఉన్నారు. అది కాదు. ఇప్పటికైనా మీరు ఏదైతే మీరు కులం కావాలనుకుంటున్నారు నిజంగా ఈ రోజు వరకు కూడా స్వతంత్రం వచ్చి వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ లేదంటే బాధ్యత ఎవరిది? స్థానిక ఎమ్మెల్యేది, ప్రభుత్వాలు. కానీ మా కులంలో కలిస్తే మా తెగల్లో కలిపేస్తామంటే మేము మౌనం పాటించాలి. ఇప్పటికైనా మీరు ఆలోచింప చేసి చేయకపోతే త్వరలో ఆదివాసీ జేఏసీ తరపున అన్ని సంఘాలతో కలిపి భారీ ఎత్తున ప్రదర్శన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వాలు ఇప్పటికైనా కట్టుబడి ఈ మధ్యనే నిన్న 100 కేసులు హీరింగ్ వస్తున్నాయంటే దీని వెనక ప్రభుత్వాలు ఏం చేస్తున్నారో చెప్పాలి. ఇప్పటికైనా ఏదైతే జిల్లా కలెక్టర్ గారు ఏదైతే సీతంపేట ఐటీడీ ఉన్నటువంటి లీగల్ ఎయిడ్ కమిటీ వీరంతా కూడా తక్షణమే ఏదైతే కోర్టు హీరింగ్ వస్తుందో ఈ రిపోర్ట్ అన్ని కూడా కోర్టుకి సబ్మిట్ చేయాలని తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళైనా మా ఆదివాసీ హక్కుల కోసం కాపాడుకుంటామని కూడా సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటికైనా బందాల మసక్ గారు మీ మీద మీ ప్రాంతంలో అంటా ఉన్నారు, మాకు ఎక్కడ కాంట్రవర్సీ రాలేదు. ప్రశ్నించేవాడు లేదు కాబట్టి కాంట్రవర్సీ రాలేదు. నిన్న ఒక వ్యక్తి ప్రశ్నించేవాడు వచ్చాడు, ఇక్కడ మీకు ప్రశ్నించేవాడు వచ్చాడు కాబట్టి ప్రతిదీ కూడా ప్రశ్నిస్తాం. ఆదివాసీ సమాజానికి మీరు అన్యాయం చేయాలని తలుచుకుంటే మేము తప్పనిసరిగా ఆదివాసీ సమాజం తరఫున మేము ప్రశ్నిస్తాం. మీరు అంటా ఉన్నారు మీకు క్షమాపణ అడిగాము, తత్వం ఇంకో మాట కూడా మాట్లాడుతున్నారు. నిన్న మాట్లాడుతున్నప్పుడు వైసీపీ నాయకులు వచ్చారు. దీంట్లో వైసీపీ నాయకులు ఎవరున్నారు? ఆదివాసీ సమాజం దీంట్లో వైసీపీ కండువా కప్పుకుని ఎవరు వెళ్ళారు? మొన్న మీ ప్రెస్ మీట్ పెట్టే ముందే అందరూ పచ్చ కండువాలు పెట్టుకుని మీరే కూర్చున్నారే, మేము కాదు కదా. ఎవడి మీద పార్టీలు నిలుపుతూ ఉన్నారు? ఆ రోజు వైసీపీ కూడా జగన్మోహన్ రెడ్డి కూడా జీవో నెంబర్ 51 తీసుకొస్తే భారీ ఎత్తున ఉద్యమాలు చేశాం. నా ఆదివాసీ సమాజానికి వస్తే పార్టీలకు అతీతంగా ఉద్యమాలు చేస్తామని కూడా ఈ ప్రభుత్వాలకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఏదైతే ఆ యొక్క కులాలు వెనకబడి ఉన్నాయని చెప్తా ఉన్నారో ఆ కులాలు వెనకబడి ముందుకు తీసుకురాని ఆలోచన మీకుంటే ప్రత్యేక కమిషన్ వేసి ప్రత్యేక నిధులు కేటాయించుకోండి. కోట్ల రూపాయలు కేటాయిస్తారో, వేల కోట్ల రూపాయలు కేటాయించుకోండి. కానీ మా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయం లేనటువంటి వారిని ఎస్టీ జాబితాలో చేరుస్తామంటే మాత్రం మేము ఊరుకున్నది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పాత్రికేయ మిత్రులందరికీ కూడా మరోసారి ఉద్యమాన్ని తెలియజేసుకుంటూ నమస్కరించుకుంటున్నాను. జై ఆదివాసీ.